నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గడ్కోల్ గ్రామంలో షాహిద్ భగత్ సింగ్ 93వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ సిరికొండ మండల సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య, ఏఐకేఎంఎస్ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ లు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు యువతకు ఆదర్శప్రాయాలను తెలిపారు. నేటి పాలకవర్గ ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాలని వారు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం తీసుకొస్తామని రైతులకు హామీ ఇచ్చి మోసం చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మల భూమేష్, గులాం హుస్సేన్, కృష్ణ, చిన్న, గంగాధర్, వి పద్మ, వి వెంకటి, పూజిత రవి, నర్సాగౌడ్, పివైఎల్ మండల అధ్యక్షులు ముల్కీ, సంజీవ్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కామ్రేడ్ సాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సభను ఈరోజు గడ్కోల్ గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎంతోమంది చనిపోతున్నారు, పుడతా ఉన్నారు. కానీ భగత్ సింగ్ చనిపోయి 93 సంవత్సరాలు అవుతున్నా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ అతన్ని గుర్తుపెట్టుకొని ఇలా వర్ధంతి సభలు చేస్తున్నట్టే అతని కోసం కాకుండా దేశ ప్రజల స్వతంత్రం కావాలి, ఒక మనిషి ఇంకొక మనిషి దొరికినటువంటి స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి నిస్వార్థంగా పనిచేసి ఉరికంబాన్ని చిరునవ్వుతో ఎక్కినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరిదీసిన సందర్భం కాబట్టి 2019 మార్చి 23 వృద్ధి చేయడం జరిగింది. అతని ఆశయము ఈనాటికి కూడా నెరవేరలేదు. అతని ఆశయ సాధన కోసం యువత స్ఫూర్తిగా తీసుకొని దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలను, అన్యాయాన్ని ఎదిరించినప్పుడే భగత్ సింగ్కు నిజమైన నివాళులని మేము భావిస్తూ ఉన్నాం. ఇక నుంచి ఈ రోజుల్లో మతోన్మాదం కూడా దేశంలో పెరిగిపోతూ ఉంది. ఇలా మతాన్ని పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి. అందుకోసం దేశ ప్రజలకు మతాన్ని అంటగట్టకుండా రాజకీయ మతమే చూడాలనేది దేశ ప్రజలకు మనం పిలిపివ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొద్దిమంది స్వార్థం రాజకీయాలు చేస్తూ మత్తులో ఇలా ప్రజల్ని ఉంచుతున్నారు కాబట్టి దానికి మతానికి వ్యతిరేకం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని ఆ రోజు కూడా భగత్ సింగ్ చెప్పినటువంటి విషయాన్ని ఇలా మరోసారి గుర్తు చేయక తప్పదు. అందుకోసం ఇలా మతం వద్దు, రాజకీయం కావాలి, ప్రజలకు కూడు కావాలి, వైద్యం కావాలి అనేది భగత్ సింగ్ ఆశయము. అతని ఆశయం కోసము ప్రధానంగా యువత, దేశ ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని పోరాటం ఉధృతం చేసి దేశ ప్రజలకు నిజమైన స్వతంత్రం వచ్చే వరకు పోరాడాలని పిలుపునిస్తా ఉన్నాం. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, భగత్ సింగ్ को लाल सलाम, राजगुरु को लाल सलाम, सुखदेव को लाल सलाम,